ఎయిర్పోర్ట్ పక్కనే హార్బర్ ఉంది. ఎయిర్పోర్ట్ పక్కనే హార్బర్ ఉంటే షిప్పింగ్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి మధ్యలో. నిన్నటి నుంచి ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఎక్కుతామా అనుకున్నాం. ఆ బ్రిడ్జ్ అయితే మొత్తానికి ఎక్కేసాం. నిన్నటి నుంచి ఆ పక్క బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం మనం న్యూయార్క్కి. పొలస్కీ స్కైవే అంట. నాకైతే ముంబైని చూసినట్టు ఉంటుంది కానీ ముంబైలో అంత పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఉండవు. కానీ జెర్సీ సిటీ లింకన్ టన్నెల్ గ్రాఫిటీ భలే ఉంది. మనమైతే న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వైపుకి టన్నల్లోంచి అయితే వెళ్తున్నాం. ఈ టన్నల్ పేరు వచ్చి లింకన్ టన్నల్ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ డే కూడా ఈ టన్నల్లోంచి ట్రావెల్ చేశాను. మనమైతే అట్లాస్ట్ న్యూయార్క్ అయితే వచ్చేసాం. న్యూయార్క్లో గ్రాఫిటీ అయితే అదిరిపోయింది. ఏ గోడలు చూసినా సరే గ్రాఫిటీతో నిండిపోయింది అనమాట. మేము అలా రోడ్ పైన వెళ్తుంటే ఒక పెద్ద హాల్ అయితే కనిపించింది. దీని పేరు మోయినీహాన్ ట్రైన్ హాల్ అంట. యాక్చువల్గా ఎవరైనా న్యూయార్క్ ట్రిప్కి వస్తే మీ కార్ని ఎక్కడన్నా పార్క్ చేసేసి ఇక్కడున్న బైసికల్స్ తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మేము వీక్ డేస్ వచ్చాము, అసలు మాకు ఎక్కడ పార్కింగ్ అనేది దొరకలా. మార్నింగ్ ఓన్లీ సాటర్డే అండ్ సండేసే నార్మల్ కమర్షియల్ పార్కింగ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ బోర్డ్స్ పైన ఉంటుంది ఏ టైం నుంచి పెట్టుకోవచ్చు, ఏ టైం నుంచి పెట్టుకోకూడదు కార్ అనేది. మేము ఫస్ట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి అయితే వెళ్ళాము. ఈ స్ట్రీట్లో చాలాసేపు తిరిగాక మాకు పార్కింగ్ అయితే దొరకలేదు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ అఫీషియల్స్ వెహికల్సే పార్క్ చేసుకోవడానికి ఉందన్నమాట. నువ్వు ఎందుకు ఇందులోకి వచ్చావు? ఓన్లీ అందులోకి వెళ్ళిపో. ఓన్లీ కాంక్రీట్ దొబ్బుతున్నాడు. స్టార్ బాక్స్ ఇక్కడ భారతీయుడు తాత అడ్డొచ్చాడు. లేన్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ ఆరిపోయినాయి. ఈ బిల్డింగ్ ఏదో బాగుంది కొంచెం బుకింగ్ కదా. మరి ఇది ఏంటిదిరా, పెద్ద మ్యూజియం లాగా ఉందిరా. అక్కడ చూస్తే మళ్ళీ కొత్త ట్రాక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట అక్కడ. సో క్రేన్ బిల్డింగ్కి అటాచ్ చేసేస్తారు. దానికి అదే కొత్త కొత్త బ్లాక్స్ని యాడ్ చేసుకొని పైకి వెళ్ళిపోతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఇంకా క్రేన్ దానికి. ఇది చూస్తే మనకి గచ్చిబౌలిలో ఈ మధ్య పెడుతున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, అలాంటివి ఇక్కడ ఎప్పుడో పెట్టారనమాట. గూగుల్ ఆఫీస్ మొత్తం గ్రీన్తో నిండిపోయిందిగా. అదంతా మనీ కోసం లేదే కానీ పార్కింగ్ మనీ వస్తున్నాయి. పార్కింగ్కి ఈ యాప్ వేసుకోమని చెప్పారన్నమాట, స్పాట్ ఏంజల్స్ అని చెప్పేసి. ఈ యాప్ వేసుకుంటే మనం పార్క్ చేసుకోవచ్చు, చూడొచ్చు. యాక్చువల్గా మేము ఎక్కడ పెట్టినా సరే అది మనీ చూపిస్తుంది అనమాట, ఫ్రీ ఆఫ్ చార్జ్. మళ్ళీ నేను పక్కడి వీడియోలు చూడకుండా న్యూయార్క్ వచ్చామంట. నేనేదో వీడియోలు తీసి అందరికీ చెప్తాను అన్నట్టు. ఎక్కడ కార్ పార్క్ చేద్దామని ఈరోజు మండే మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఎక్కడ పార్క్ చేయకూడదు. సో వీక్ డేస్ అసలు ఎక్కడ పార్క్ చేయకూడదు. ఓన్లీ వీకెండ్స్ నీకు ఎక్కడికంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అక్కడ క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి. మేమైతే ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్ళాం, పార్కింగ్ దొరకలేదు. వాషింగ్టన్ పార్క్కి వెళ్ళాం, పార్కింగ్ దొరకలేదు. ఇప్పుడు ఇవన్నీ కాదురా అని చిరాకు వచ్చి మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం. అక్కడ కూడా పార్కింగ్ లేదనుకో, ఇంకా 6 వరకు మేము అలాగే తిరిగి 6కి ఎక్కడికంటే అక్కడ కార్ పెట్టేసి నడుచుకుంటూ తిరిగేస్తాం మొత్తం. GPS Pier 36 NYC. అది మనకైతే $109 అయింది ఇద్దరికి కలిపి. $40 ఈచ్ అని చెప్పాడు. అండ్ బట్ ఏంటంటే లైక్ ట్యాక్సెస్ అవన్నీ కలిపి ఇంకా $109 అయింది అనమాట ఇద్దరికి కలిపి. మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తుండగా దారిలో ఒక ఫెర్రీ గాయ వచ్చి, మాకు ఫెర్రీ ఉంది, ఇక్కడ నుంచి మీరు బోట్లో వెళ్ళొచ్చు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి, ఈచ్ పర్సన్ $40 అని చెప్పాడు. బట్ తనైతే $110 ఛార్జ్ చేశాడు అనమాట, విత్ ఇంక్లూడెడ్ బస్ కూడా. మొత్తం న్యూయార్క్ అంతా బస్సులో తిప్పుతారనమాట. మొత్తానికి పార్క్ చేస్తాం ఒక చోట 36 కదా. ఆగలేస్తే ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఒకటికి $5 అంట. బోట్ అయితే వెయిట్ చేస్తుంది ఫెర్రీ.
మనిషికి 60 డాలర్లు దొబ్బేరెల్లో పార్కింగ్ ఇవ్వలేదు. పార్కింగ్ తీసుకెళ్ళి నేను వేరే చోట అక్కడ పెట్టేసాం అన్నమాట. ఇంకా ఏదైతే అది అయిందిరా బాబు, టికెట్ పడతా. అదిగో రబ్బర్ మొక్క పెట్టుకున్నాడు మధ్యలో. ఈ ఫెర్రీ ఎలా ఉన్నా సరే మన నరసాపురం గోదావరి పైన తెప్ప అయితే గుర్తొచ్చిందనమాట. ఆడు కూడా అటు ఇటు రివర్స్ చేసి ఎదరికి పెట్టి వెనక్కి పెట్టి మొత్తాన్ని కరెక్ట్గా పెడతాడు. ఈడే ఎక్కువ టైం తీసుకున్నాడు మామిడి కన్నా. ఒడి అమ్మ ఎంత టెన్షన్ పడ్డారా బాబా, 120 డాలర్లు ఎక్కడ పోయినాయి. ఒక గంట సేపు ఎండలో ఉన్న తర్వాత మా బోట్ అయితే వచ్చిందనమాట. ఇందాకడే వచ్చింది. ఇదే కాదని చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే $110 దొబ్బేడాడు. మేము ఓన్లీ బోట్ అడిగాం, వాడు బస్ కూడా ఇంక్లూడ్ చేసాడు అందులో. సో ఇది అయిపోయాక మేము బస్ కూడా ఎక్కేసి ఊరంతా తిరిగేస్తాం. యాక్చువల్లీ ఇది ఫెర్రీ స్టేషన్కి టెంట్ కూడా లేదు. టెంట్ ఉండి బోట్ ఉన్నది అది మన స్టేషన్ కాదు, వేరే స్టేషన్ అంతా. ఎలా ఊపుతుంది చాలా గట్టిగా ఊపుతుంది ఇది అయితే. మామూలుగా ఉండదు. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మన సెటిల్ అయిపోయాం అనమాట. ఈ ఎండకి ఈ స్వెట్ షర్ట్కి మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక పైన మెట్రో వెళ్తుంది చూడండి. మెట్రో అంటే ఇక్కడ ట్రాన్సిట్ అనుకుంటాం కూడా, బట్ బ్రిడ్జ్ మధ్యలోంచి వెళ్తుంది. ఏదో రాజమండ్రి బ్రిడ్జ్లా ఉంది. I hope that you will see my heart too, but you don't remember me like I remember you, like I remember you. I've been searching for the right time, but there's never a right time, only a wrong time. And I wish I could just be honest. I don't wanna say goodbye, and if I can't fix this, I hope you believe that I tried. ఎక్కడ చించినాడు గోదావరి బ్రిడ్జ్, ఎక్కడ న్యూయార్క్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఎక్కడి నుంచి భూమి అవతల వరకు వచ్చి మనం ఇక్కడ తిరుగుతున్నా అంటే మనం అయితే చాలా గ్రేట్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను. Do you remember when you said you'd stay? When all of our memories kept us feeling okay. I know that you've been crying again, but time again I try my best to be there for you. మన గోదావరి పైన ఇంకా కృష్ణా నది పైన ఏదో చిన్న చిన్న ఓడలు అయితే చూసా. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద ఓడలు చూడడం అయితే. మనమైతే ఆల్మోస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి చాలా దగ్గరగా అయితే వచ్చేసాం అనమాట. మీరు ఏదైనా దేశం వెళ్తే మీరు ఆ దేశపు ప్రజలు మాత్రమే చూస్తారు, బట్ అమెరికా వస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి దేశాల నుంచి ఉన్న జనం అంతా ఇక్కడే ఉంటారనమాట. మోస్ట్ ఎక్స్పోజర్ అయితే మీరు ఇక్కడ ఫీల్ అవుతారు ఇక్కడ. Only a wrong time, and I wish I could just be honest. 1865లో ఫ్రెంచ్ పీపుల్ యుఎస్ఏ పీపుల్కి ఏదన్నా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. అదొక మాన్యుమెంట్ అయితే బెటర్ అనుకుని అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వాళ్ళు బహుకరించారనమాట. ఫ్రాన్స్ నుంచి అమెరికా తీసుకురావడానికి దీన్ని 350 చిన్న చిన్న భాగాలుగా విభజించి దాన్ని 214 క్రేట్స్లో పెట్టి దాన్ని షిప్లో అయితే ఇక్కడికి షిప్ చేశారనమాట. మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేసి ఇక్కడ పెట్టారు. మనమైతే ఇప్పుడు హడ్సన్ రివర్ పైన వెళ్తున్నాం అనమాట.
యాక్చువల్గా రివర్స్ వేకి వచ్చాక పెద్ద పెద్ద షిప్స్ ఆగిపోతాయి. అప్పుడు ఆ చిన్న బోట్స్తో వాటిని గెంటుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఫ్యూయల్ సేవ్ చేద్దామని చెప్పేసి. wish I could just be honest. I don't wanna say మనకి అక్కడ కనిపిస్తున్న హెలికాప్టర్లు ఉన్నాయి కదా, అది కూడా ఉబర్ లాంటివే. న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ సైడ్ కానీ మొత్తం న్యూయార్క్ అంతా ఒక ట్రిప్కి కానీ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు. మోస్ట్లీ $300 to $50 అలా ఉండొచ్చు ఒక ట్రిప్ వచ్చేసి. మొత్తం న్యూయార్క్ అంతా ఒక చక్కర కొట్టేసి మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తారనమాట. యాక్చువల్గా ఫెర్రీ వాడు మనల్ని మోసం చేశాడు. మనమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒరిజినల్ వెబ్సైట్లో మన ఫెర్రీ బుక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్ పైన అయితే మనం కాల్ పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే దానికి చాలా దగ్గరలో ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపించి వెనక్కి తీసుకొచ్చేసాడు. ఇది థర్డ్ పార్టీ వాడు అనమాట. అది ఇంకా $25 మాత్రమే. అండ్ మనం అక్కడ ఐలాండ్ పైన తిరగాలంటే దానికి ఒక $10 ఎక్స్ట్రా. అండ్ క్రౌన్ యాక్సెస్ అంటే మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి కూడా ఎక్కచ్చు, దానికి కొంచెం ఎక్కువ మనీ అనమాట. అలా బీచ్కి వెళ్తాను కావదు, మళ్ళీ అడిగి తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాడు కదా. తీసుకొస్తాడా? అవి వెళ్తాను కావదు అంటున్నా. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. టికెట్లో బస్ కూడా ఉందని చెప్పి, కానీ కాంటాక్ట్ ఎవరు అంటే దానివల్లే డౌట్గా ఉంది. మేము కొంచెం సేపు వెయిట్ చేసాం. మళ్ళీ ఆడు డ్రాప్ ఆఫ్ లొకేషన్ అక్కడే పెడతాడో లేదో తెలియక ఇంకా మా సొంత కార్లోనే అయితేనే తిరుగుతున్నాం అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి బ్రొక్లైన్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు చూసాం కదా రివర్ పైన. ఇది వచ్చి పేస్ యూనివర్సిటీ అంట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెరీ నియర్ టు బ్రొక్లైన్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వాకబులే, ఒక 3 minutes అలాగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పేస్ యూనివర్సిటీ ఇంత సెంటర్లో ఉంటుందని చెప్పేసి. కార్ చాలా దూరంగా పెట్టేసాం అనమాట. నల్లకి వస్తున్నప్పుడు అమెరికా ఎంత బాగుంటుందో అనిపించింది చూస్తాక మాత్రం. అలానే కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట, చాలా చెత్తగా ఉన్నాయి. కానీ ఇదైతే చాలా సెక్యూర్ ఏరియాలానే అనిపించింది. బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా బ్రొక్లైన్ బ్రిడ్జ్కి పక్కనే ఉందన్నమాట. ఇదిగో థ్యాంక్ యూ. పేస్ యూనివర్సిటీ చాలా రిచ్ రా. మనకి ప్లానింగ్ ఏంటి అనేది లేదు కాబట్టి కొంచెం టైం వేస్ట్ అయింది, కానీ లేకపోతే మొత్తాన్ని కవర్ చేసేవాళ్ళం. నాన్ వెజ్ నన్ను ఎలా తిరుగుతాడే, కానీ మనం అంత అన్వేషించాలంటే ఓపిక కూడా చాలా ఉండాలి. మీద పడుతూ ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళినప్పుడు ఆ ఎండలో నాకైతే దాన్ని వడదెబ్బ తెలిసిందని చెప్పాలి. మనమైతే బ్రొక్లైన్ బ్రిడ్జ్ని నేను ఎలా వచ్చినప్పుడు మాకు తెలియలే కార్ పార్క్ చేసుకుని పైకి ఎక్కి రావాలని. సో మేము ఏం చేసామంటే కార్ వేసుకుని వెళ్ళిపోయాం బ్రొక్లైన్ బ్రిడ్జ్ పైకి. సో ఈరోజు ఏం చేసామంటే కార్ కొంచెం దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇందులో హాఫ్ వరకు మనకి ఛాన్స్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇది న్యూయార్క్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, మనం న్యూయార్క్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అటు సైడ్ న్యూ జెర్సీ సైడ్ నుంచి కూడా ఇలాగే నడుచుకుంటూ రావచ్చు అనమాట. finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఈ బ్రిడ్జ్ 1875లో కట్టారంట, ఇంకా అలానే ఉందన్నమాట. అసలు చెక్ చెదరకుండా. ఇవన్నీ కేబుల్స్ కాదు, ఇవన్నీ దాన్ని ఏమంటారు, ఈ కేబుల్స్ ఐరన్తో చేశారనమాట. And we'll grow in number, fueled by thunder, see the horizon, turn us to thousands. And we'll grow in ఇంకా చివరి వరకు ఉందన్నమాట. మనకి అంత టైం లేదు, బట్ అటు సైడ్ అయితే చాలా బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా ఫొటోస్ దిగాం మేమైతే. కానీ వర్త్ కమింగ్ అని చెప్పాలి. కలరింగ్ కూడా ఎదిరిపోయింది. చాలామంది గోపికలా కూర్చుండిపోయారు.
జశ్వంత్ గడ్ ఎక్కడున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ, బోట్ అన్నీ సీనరీ కూడా చాలా బాగుందన్నమాట. ఎలాగో నిన్న నైట్ మేము అదంతా చూసాము. బట్ పైనుంచి అయితే వేరే పైనుంచి అయితే వేరే రావాలనే చెప్పాలి. రాశారనమాట 1883న స్టార్ట్ చేసి ఉండొచ్చు. కేబుల్స్ ఆర్ ఇన్స్టాల్డ్. 98న ఎలక్ట్రిక్ టోల్స్ ఉన్నాయంట ట్రాలీస్. ఇంకా అప్డేట్ అయింది చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఇలా ఉండేది, తర్వాత ఇలా మధ్యలో వాక్. స్టార్ట్ చేసినప్పుడు కార్లు లేవు కాబట్టి బుల్లక్ కార్ట్స్, నేను హార్సెస్ వెళ్ళాయి అనమాట. మధ్యలో ట్రైన్స్ వెళ్ళేవి. ఇక్కడ ఖాళీ అన్నమాట, అది ఖాళీది. మనుషులు నడవడానికి పైన మనం ఇప్పుడు చూసే బ్రిడ్జ్. నెక్స్ట్ అప్డేట్ అయ్యేటప్పటికి ఇక్కడ ట్రైన్స్, ఈ సైడ్ కార్లు వెళ్ళడానికి అనమాట. ఎలక్ట్రిక్ ట్రాలీస్ ఇవి, ఎలక్ట్రిక్వి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారంటే ఇటు కూడా వే చేశారనమాట కార్లు, బస్సులు వెళ్ళడానికి. ఇది ఏమో బస్సులు వెళ్ళడానికి స్పెషల్గా, ఇది కార్లు వెళ్ళడానికి ఇలా అన్నమాట. 1, 2 ఇక్కడ ఖాళీ, ఇది పైన నడవడానికి అనమాట. మొత్తానికి అయితే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు తెలీదు. ఫస్ట్ అయితే కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకుని కార్ ఎక్కాక చూద్దాం. మనమైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చేసాం. యాక్చువల్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చేసి 7 బిల్డింగ్స్ కలిపి ఇది ప్లాజా అనమాట. సో సెంటర్లో ఉంటుంది. అప్పట్లో 9/11 అటాక్స్ జరిగినప్పుడు ట్విన్ టవర్స్ ఇక్కడే ఉండేవి. వాటి రెండింటిని కూల్ చేశారు కదా, ఫ్లైట్స్ వేసుకొచ్చి వాటిని గుద్దేసి చాలా పెద్దది జరిగి 2600 మంది ఏమో చనిపోయారు. సో ఆ ప్లేస్లో ఈ 7 ప్లాజాస్ అయితే రిప్లేస్ చేశారు. అందులో ఇది సెంటర్ది అనమాట. ఈ ప్లాజా ఆర్కిటెక్చర్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. చూసిన వన్ ఆఫ్ ద వీడెస్ట్ బిల్డింగ్ అని చెప్పచ్చు. అండ్ చాలా నచ్చింది నాకు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి దీంట్లోంచి ఒక సబ్వే ఉందన్నమాట. సో సబ్వేలో వచ్చే వాళ్ళు ఇక్కడ ఒక స్టాప్ కూడా తీసుకోవచ్చు. న్యూయార్క్ తిరగాలంటే ఒకటి సబ్వేస్లో అన్న తిరగచ్చు, లేదంటే నడుచుకుంటూ అన్న తిరగచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్స్లో తిరగండి, లేదంటే అంతేగాని కార్ మాత్రం వేసుకురాకండి. లేదు, మనం ఎడ్జ్ టికెట్స్ తీసుకున్నాం. ఎడ్జ్ టికెట్స్ వచ్చేసి ఎంత పడినాయి అంటే మనిషికి వచ్చి $45 పడింది అనమాట. మొత్తం విత్ ట్యాక్సెస్ అన్ని కలిపి $100 అయింది. అక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, దాని పక్క బిల్డింగ్కి మనం వెళ్తున్నాం. వెజ్ అనేసి నుంచి మొత్తం వ్యూ అంతా చూడొచ్చు అనమాట. సో ఇట్స్ గోనా బి హ్యూజ్. ఐ థింక్ వెజల్ దగ్గరికి వచ్చేసాం. వెజల్ అంటే ఏం లేదు, ఇదేదో గ్లాస్ ఆర్ట్ టైప్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. మెట్ల లాగా ఇలా పైకి ఎక్కాం. ఇదైతే ప్రెసెంట్ క్లోజ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒలింపిక్స్ చేస్తున్నారు అనుకోవడానికి చాలా బాగుంది. ఇది లోపలికి వెళ్తే బాగుండేది. మనమైతే ప్రస్తుతం ఎడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ కాదు, ఇది వెజల్. కొంచెం వెజల్ షేప్లో ఉండి ఆ బోట్ వాక్లా ఉంటుంది అనమాట. పైకి నడుచుకుంటూ వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఒలింపిక్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ప్రస్తుతానికి ఏదో కన్స్ట్రక్షన్ అండర్ సంథింగ్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఇది ఓపెన్లో లేదు. బట్ ఇదైతే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మనమైతే ప్రస్తుతానికి ఎడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఎడ్జ్ దగ్గర అయిపోయాక మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియో కవరేజ్ చేస్తాం. ప్రజలు ఎదుర్కొండా ఉన్న మాల్లోకి వెళ్ళిపోతే 4th ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ మన టికెట్స్ చూపిస్తే పైకి వెళ్ళొచ్చు అంట. సో మేమైతే ఇటు వచ్చాం అన్నమాట. రెస్టారెంట్స్ అండ్ మనమైతే ఎడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని పైకి వెళ్ళాలంట. టికెట్స్ కన్ఫర్మ్ హ్యావ్ టికెట్స్ ఇటు 9:40 స్లాట్ అయితే ఓపెన్ అయింది. సో మేమైతే లోపలికి వస్తున్నాం అనమాట. మనం వెజల్ దగ్గర నుంచి నడుచుకుని వచ్చాం అనమాట.
యాక్చువల్గా 2 టికెట్స్ ఉంటాయంట, ఇక్కడ 1 ఇక్కడ 2 ఇలాగా. నాకు తెలియక నేను ఒకటే స్క్రీన్ షాట్ తీసుకున్నా, లాపి చూసి చేశారన్నమాట డబ్బులు అని చెప్పేసి. మొత్తానికి మనం అయితే హెచ్కి వెళ్తున్నా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇదంతా 150 ఫ్లోర్స్ పైకి వెళ్ళాలనుకుంటా, నాకు తెలీదు. మొత్తానికి కార్డ్ అయితే ఇచ్చారు, ఫోటో తీశారన్నమాట మమ్మల్ని అక్కడ. ఇదేదో డీజే టిల్లులా ఉందయ్యా. డీజే టిల్లులాగా లైట్లు పెట్టాడు, లైట్లు పెడుతుందో పాటు వెనకాల ట్రైన్లు అవి సెటప్ మామూలుగా లేదుగా రాధిక. చూడండి సబ్వే లాగా ట్రైన్ వస్తున్నట్టు, వేరే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాడు, లైట్స్ ఎఫెక్ట్స్ పెట్టాడు, బాగున్నాయి. క్రేజీ ఉన్నాయి అయితే, ఇవన్నీ ప్రొజెక్టర్స్ అనమాట. పైన ప్రొజెక్టర్స్ ఉన్నాయి, వాటితో వీటి పైన ప్లే చేస్తున్నారు అనమాట సాలిడ్గా అనమాట. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా న్యూయార్క్ కింద సబ్వే ఉంటుంది, మనం ఎక్కలేదు కానీ. అండ్ ఆ పైన మనం నడుస్తాము, ఈ మధ్యలో కార్స్ వెళ్తే అది చెప్తున్నాడు అనమాట. అది అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే రియల్ రెయిన్ వస్తున్నాయని పెట్టారనమాట. వాళ్ళు రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేస్తున్నారనేది, ఎలా యూజ్ చేస్తున్నారనేది ఐడియా ఒకటి అక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు రెయిన్ వాటర్ పడితే అవన్నీ అలా డ్రాప్లెట్స్ కింద పడతాయి అని, ఆ తర్వాత కింద వాటర్ అన్నీ స్టోర్ అవుతాయి, అవన్నీ వాటర్ అలా ప్లాంట్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి సెటప్ చేశారు. యాక్చువల్గా వెజల్లో క్లోజ్ ఉంది కదా, నార్మల్గా అయితే అలా ఎక్కొచ్చు అనమాట. వెజల్లో అలా మెట్లు ఉంటాయి పైదాకా. బట్ ఒక మంచి ప్లేస్ని అయితే మనం మిస్ అయ్యమనే చెప్పచ్చు. బట్ నెక్స్ట్ టైం మనం ఇది కూడా కవర్ చేసేద్దాం, ఏమంటారు మిత్రులారా? వీడు మిస్ అయితే మిస్ అయ్యాం కానీ ఇలా స్క్రీన్లో వేసి బాధపెట్టాలి అండి మమ్మల్ని, నాకు తెలియక అడుగుతాను అధ్యక్ష. యాక్చువల్గా ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. మనం మొత్తం వచ్చేసి 100 ఫ్లోర్స్ వెళ్తున్నాం అండి పైకి. 100 అంతస్తుల పైనుంచి న్యూయార్క్ని అయితే చూడబోతున్నాం అనమాట. 100 వెళ్ళేదాకా ఇప్పుడు మనం 100 వరకు వెళ్తున్నాం అన్నమాట. 100 ఫ్లోర్స్ అహెడ్. చెవుల్లో అయితే తెలుస్తుంది చాలా ఫాస్ట్గా వెళ్తున్న విషయం మాత్రం. చెవుల్లో తెలుస్తుంది అనమాట. You gonna experience this view. 100 ఫ్లోర్స్ మనం ఎంత స్పీడ్లో వచ్చామో నాకైతే తెలియదు కానీ 10 సెకండ్లు కూడా పట్ల వెళ్ళిపోయాం పైకి. అండ్ నౌ వీఆర్ ఇన్ 100th ఫ్లోర్ అనమాట. ఒకసారి చూడండి, మనం 100 అండ్ 101లో మనం ఉన్నాం అనమాట. 100 ఫ్లోర్కి వచ్చేసాం. ఇప్పుడు అవుట్డోర్ ట్రెక్ అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మాయి చాలా పెరుగుతుంది. మనమైతే 100 ఫ్లోర్లో టాప్ ఆఫ్ ద న్యూయార్క్ ఉన్నాం అనమాట. మొత్తం న్యూయార్క్ మన కింద ఉంది. మనమైతే న్యూయార్క్ టాప్ ఆఫ్ ద 100 ఫ్లోర్స్ నుంచి పైకి చూస్తున్నాం అనమాట.
Do you remember when you said you యాక్చువల్గా ఈరోజు లాస్ట్ బ్యాచ్ మనమే బాగానే ఫిక్స్ అయితే వచ్చినాయి. సో బయట అంతా క్లోజ్ చేస్తారు. ఇంకా లోపల ఏమంటే హ్యాంగ్ అవచ్చు అంటే అలా 5th ఫ్లోర్లో. మనమైతే ఇక్కడ ఉన్నాం. అది అప్గ్రేడ్ అనుకుంటా. $99 క్రేజీ కదా. క్లాస్ ఉంది, నేను ఇప్పుడు దాకా చూడాల. మనమైతే చూసి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్. The video, the photo, look at. మనమైతే ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒకటి, పక్కన నుంచి వెళ్ళాం, లోపలికి వెళ్ళకపోయాం. స్టబల్ బీచ్ ఒకటి, అదే బండ్రాల్ బీచ్ అంటే పర్ బీచ్లో ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ ఇంకేం మిస్ అయ్యాం, వాషింగ్టన్ పార్క్ ఒకటి. పార్క్ చుట్టూరు తిరిగాము, పార్కింగ్ వరకు వచ్చేసాం. ఇంకేమన్నా ఎడ్జ్కి వచ్చాము. వెజల్కి కిందకి వెళ్ళి చూపిస్తాను వెజల్ మొత్తం. బట్ వెజల్ పైకి ఎట్లా పోయాము, ఎందుకంటే వెజల్ క్లోజ్ ఉంది, ఏదో వర్క్ జరుగుతుంది. ఇదైతే ప్లేసెస్ మిస్ అయ్యాము. చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాను. సో డీటెయిల్గా వీడియో పెట్టలేను, నేను 2 వీడియోస్ అయితే పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వెజల్లా ఇది బాగా కనబడుతుంది కదా వెజల్. చాలా అంటే చాలా బాగుంది లైటింగ్స్ వాటితో మాట. బట్ ఈరోజు అయితే ఓపెన్ లేదు. సో దానికి సారీ చెప్తున్నా. ఇంకా బిల్డింగ్ కూడా ఉంది, బాగుంది చూడడానికి. మనం ఇప్పుడు ఎక్కిన బిల్డింగ్ అది 100 ఫ్లోర్స్ ఎక్కాం మనం. ఇదేమో వెజల్, ఇంచుమించు ఒక 30 ఫ్లోర్స్ పైన ఉంటుంది. ఇది 40 ఫ్లోర్స్. మనం ఎక్కిన డెక్ అది వెజల్. ఇది మనమైతే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్దాం. ఇంకా మన న్యూయార్క్ ట్రిప్కి ఫినిషింగ్ టచ్ అవ్వడానికి వాషింగ్టన్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. పొద్దున్న వచ్చాము, దీని చుట్టూ తిరిగాము, పార్కింగ్ లేదని వెళ్ళిపోయాము. సో ఇది నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. టైం 11:30 అయింది. సరే ఒక హాఫ్ అన్ అవర్ అలా లుక్ వేసి వెళ్ళిపోయామంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి వచ్చేసాం అనమాట. నీట్గా ఇక్కడ ఐస్ క్రీమ్ అన్నా. About to close. సరిగ్గా చుట్టూ బాగా ఉన్నాయి అంతే. పార్క్ ఏమన్నా గొప్పగా లేదు, కానీ లైక్ చాలామంది హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళు వచ్చి కూర్చున్నారనమాట. నైట్ టైం అయితే సజెస్టబుల్ కాదు. నేను ఐస్ క్రీమ్ అయితే బెస్ట్. ఆ సోప్ మోటే బాగుంది, లోపలేమంత అనిపిలా. తిన్న వస్తే కనుక కాస్త పార్క్ వైబ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా, ఎందుకంటే కాస్త గ్రీనరీ అయ్యి ఉందన్నమాట. ఇంతటితో ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 5 అలాగా మా ఫ్లైట్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం.
ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి న్యూయార్క్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. మేమైతే ఎయిర్పోర్ట్కి ఆన్ ద వేలో ఉన్నాము. ఎక్కడానికి వచ్చినట్టుంది. మొత్తానికి 7th టైం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి న్యూయార్క్ ఏరియల్ వ్యూ. మనకి ఎలాగో డ్రోన్ లేదు కాబట్టి ఇంకా ఫ్లైట్లోంచి అయితే తీసేసాను ఇక. డిఎఫ్డబ్ల్యూ అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారన్నమాట పిక్ చేసుకోవడానికి. ఇంకా జాతకి ఇంటికి వెళ్ళిపోతామా భయ్య, మా వల్ల అవ్వట్లేదు.